హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో పెట్టాను. వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. అయితే మనం బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా మనం కట్ చేసుకున్నటువంటి బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా స్టిచ్ చేసుకోవాలో వివరంగా చెప్తానండి. అయితే మనం బ్యాక్ పార్ట్కి ఇలా ఈ విధంగా డాట్స్ని పెట్టుకోవాలి. ఇలా ముందే మనం కట్ చేసుకునేటప్పుడు డాట్స్ని పెట్టుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయితే కింద నడుము దగ్గరికి ఇలా ఈ విధంగా మనం క్లాత్ని తీసుకున్నాం కదా. నడుముకి సరిపడా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ని జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు క్లాత్కి పైన ఇలా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా మనం ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి కింద మనం ఇలా కట్స్ని పెట్టుకున్నాము, పైన డాట్స్ని మార్క్ చేసుకున్నాము. అయితే కింద కట్స్ దగ్గర నుంచి డాట్ దగ్గరికి క్రాస్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 2 డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 2 డాట్స్ అనేవి సమానంగా వచ్చాయా లేవని ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి మనం సైడ్స్కి చూస్తే క్లాత్ అనేది కిందకు ఉంటుందండి. మనకి అక్కడ క్లాత్ అనేది సమానంగా రావటానికి ఒక 1/2 ఇంచు క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. డాట్స్ దగ్గర నుంచి కట్ చేసుకుంటే మనకి అక్కడ క్లాత్ అనేది సమానంగా ఉంటుంది. ఇలా మనం ఏ బ్లౌజ్కైనా సరే డాట్స్ దగ్గర నుంచి కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సమానంగా ఉంటుందండి. డాట్స్ని స్టిచ్ చేసుకున్న తరువాత అప్పుడు మీరు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నడుము దగ్గర క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం జాయిన్ చేసుకునేటప్పుడు డాట్ దగ్గర ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచు వరకు ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 2 డాట్స్ దగ్గర కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నడుము దగ్గర క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇలా చివరి దాకా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద నుంచి మనం స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి. క్లాత్ని ఇలా కింద వైపుకి తిరిగేసుకొని మనం జాయిన్ చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి కింద నడుము దగ్గర క్లాత్ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్కి నడుము దగ్గర క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని మనం ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కి మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మనం కటింగ్ చేసుకునేటప్పుడే డాట్స్ అనేవి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్ చేసుకోవాలి. కింద కట్స్ దగ్గర నుంచి పై డాట్ దగ్గరికి ఇలా ఈ విధంగా పట్టుకొని మనం ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. కింద మనం కట్స్ని పెట్టుకున్నాం కదా, కట్స్ దగ్గర నుంచి డాట్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. మరలా మనం డాట్ దగ్గర నుంచి కిందికి ఇలా ఈ విధంగా రెండో కుట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్స్ దగ్గర డాట్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ కట్స్ దగ్గర నుంచి మనం డాట్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉక్స్ పట్టీ దగ్గర డాట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెంక దగ్గర డాట్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి 3 డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో పార్ట్కి కూడా మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 2 పార్ట్స్కి కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని క్లాత్ అనేది సమానంగా ఉందా లేదని చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ కిందన షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నటువంటి షేప్ బెల్ట్ క్లాత్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదన ఇంకొక లేయర్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా రెండు వైపులా మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది గట్టిగా ఉండటానికి మధ్యలోని ఇంకొక క్లాత్ని పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో క్లాత్ పెట్టుకునేటప్పుడు ఏ కలర్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2 లేయర్స్ క్లాత్ని పెట్టుకుంటున్నాను. ఇలా ఈ విధంగా ఈ 2 పీసెస్ క్లాత్ని ఇలా మధ్యలోని పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా రెండో వైపు కూడా మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని జాయింట్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ క్లాత్ని కిందన జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా మనం ఓపెన్ చేసుకునేటప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది మధ్యలో ఉంటుందండి. అలా మధ్యలో ఉండేలాగా మనం చూసుకొని క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ మీద నుంచి స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. ఇలా మనం 2 షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకొని ఇప్పుడు పైన ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ షేప్ బెల్ట్ మీద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ సైడ్స్ ఉన్నాయి కదా, మనం సైడ్స్ కింద నడుము దగ్గర క్లాత్ని జాయింట్ చేసుకున్నాము. ఆ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. సైడ్స్ క్లాత్ అండి. ఈ సైడ్స్ క్లాత్ అనేది కింద నుంచి పైకి ఇలా ఈ విధంగా పెట్టుకొని కిందన షేప్ బెల్ట్ దగ్గర ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది సైడ్స్ దగ్గర. ఒకవేళ మీకు క్లాత్ అనేది మిగిలితే ఇక్కడ మధ్యలోని డాట్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు డాట్స్ అనేవి ఇష్టం లేకపోతే ఇలా ఎగ్జాక్ట్గా మనం కొలతలు మార్క్ చేసుకుంటే క్లాత్ అనేది మిగలకుండా ఉంటుందండి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్నాము. దానికి ఖర్చు కోసం ఇలా షేప్ బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టీ దగ్గర కాజా పట్టీ దగ్గర ఇలా మనం క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఉక్స్ పట్టీ కాజా పట్టీ దగ్గర షేప్ బెల్ట్కి ఒక 3 ఇంచెస్ అనేది ఉంటుందండి. అలాగే సైడ్స్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచెస్ అనేది ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం కొలతల ప్రకారం కూడా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా ఈ విధంగా మనం షేప్ బెల్ట్కి లైన్ క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం నీట్గా షేప్ బెల్ట్ని కట్ చేసేసుకున్నాం కదా. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎదురెదురుగా పెట్టుకుంటే మనకి జాయింట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. ఇలా పెట్టుకొని ఇలా లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలి. అంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉండటానికి నేను ఇలా ఈ విధంగా పెట్టి చూపిస్తున్నానండి. అయితే మనం ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకుంటున్నానండి. ముందు మనం మెయిన్ క్లాత్ని అలాగే మధ్యలో ఉన్న 2 లేయర్స్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, అందులో ఒక క్లాత్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు స్ట్రైట్గా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక పార్ట్కి స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్కి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 2 పార్ట్స్కి స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇలా ఈ విధంగా మనం రెండింటిని సమానంగా పెట్టుకొని ఉక్స్ పట్టీ దగ్గర అలాగే సైడ్స్ దగ్గర సమానంగా ఉందా లేదా అని ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా మనం 2 పార్ట్స్ సైడ్స్ సమానంగా ఉందా లేదని చూసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ సైడ్స్ సమానంగా ఉందా లేదని చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని చూసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒకవేళ క్లాత్ అనేది మిగిలిందనుకోండి, మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ సైడ్స్ని బ్యాక్ పార్ట్ సైడ్స్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఇన్విజిబుల్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ముందు మనం ఒక లేయర్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో లేయర్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఓపెన్ చేసుకొని ఇలా మనం పై పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని మీద నుంచి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు పై పార్ట్ క్లాత్ అనేది ఇలా మధ్యలో ఉంటుందండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ని ఇప్పుడు బయటకు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం లోపల ఉన్న క్లాత్ని బయటకు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా లోపల ఉన్న క్లాత్ని ఇలా మనం తీసుకోవాలి. ఇలా మనం ఒక పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకొని లోపల ఉన్న క్లాత్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 పార్ట్స్కి మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ని ఇలా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కొత్తగా నేర్చుకునే వారికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. ఇలా పెట్టుకున్న తరువాత అయితే మనం ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు నెక్ రౌండ్ క్లాత్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని మనం ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి రెండింటికి కూడా మనం ఈ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అయితే ముందు మనం ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఫ్రంట్ పార్ట్ మీదన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అయితే మన ఆది బ్లౌజ్ని తీసుకొని ఉక్స్ పట్టు లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అని కూడా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ మనకి కార్నర్ దగ్గర ఇలా మనం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మనం ఉక్స్ పట్టీని జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ మీద నుంచి స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మీద నుంచి మనం ఏ క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నామో ఆ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత వెనక సైడ్కి తిరిగేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్తోనే మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఉక్స్ పట్టీని ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఏ క్లాత్ అయితే లోపలికి ఫోల్డ్ చేసుకున్నామో ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మీద నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఈ క్లాత్ మీద మనం కుట్టుకున్నటువంటి ఉక్స్ పట్టీ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కిందన ఉక్స్ పట్టీ దగ్గర నెక్ రౌండ్ ఉంది కదా, అక్కడ ఈ ఉక్స్ పట్టీ ప్రకారం కింద కాజా పట్టీ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది పడుతుందండి. అలా రౌండ్ దగ్గర మార్క్ చేసుకొని అలాగే కిందన షేప్ బెల్ట్ దగ్గర కూడా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అయితే కాజా పట్టీ వచ్చేసి ఇలా క్లాత్ కిందన పెట్టుకోవాలి. అదే ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కిందన ఇప్పుడు మనం పెట్టుకొని కాజా పట్టీని స్టిచ్ చేసుకుంటాము. ఇలా ఈ విధంగా కిందన పెట్టుకొని మనం డాట్స్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారం పైనుంచి కిందికి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కిందికి స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్చింగ్ మీదకి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం ఏదైతే క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నామో ఆ ఫోల్డింగ్ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఇలా మనం ఫోల్డింగ్ మీద నుంచి స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత అలాగే మధ్యలోని స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఆ మధ్యలో వేసుకున్న కుట్టు దగ్గర మనం కాజాలు అనేవి స్టిచ్ చేసుకుంటాము. ఇలా ఈ విధంగా మనం ఉక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవని చూసుకోవాలి. సమానంగా వచ్చేలాగా మనం ఉక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం షోల్డర్స్ దగ్గర క్లాత్ని సమానంగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఇలా క్లాత్ మిగిలితే ఇలా ఈ విధంగా క్లాత్ని సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెండు షోల్డర్స్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొని నెక్ అనేది సమానంగా ఉందా లేదని చూసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ని తీసుకొని ఉక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా చూసుకోవాలి.
ఇలా చూసుకునేటప్పుడు ఇప్పుడు కొద్దిగా తక్కువగానే ఉండాలండి. ఎందుకు అనంటే మనం నెక్ రౌండ్ చుట్టూ ఇంకా క్లాత్ని జాయింట్ చేసుకోలేదు కదా, అది చూసుకొని ఇలా ఈ విధంగా మనం పెట్టుకొని చూసుకోవాలి. ఒక పావించు గ్యాప్ ఉంచుకొని మనం చూసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువగా అనిపిస్తే షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఆది బ్లౌజ్తోని నెక్ రౌండ్ని చూసుకోవాలి. ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ని చూసుకునేటప్పుడు ఒక పావించు క్లాత్ అనేది వదులుకొని చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇంకా క్లాత్ని జాయిన్ చేసుకోలేదు కదా, అందుకని ఇలా ఈ విధంగా పావించు వరకు క్లాత్ని వదిలిపెట్టుకొని చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మీకు క్లాత్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ షోల్డర్స్ దగ్గర మీరు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అలాగే షోల్డర్స్ జారినా సరే ఇక్కడ మీరు స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నటువంటి నెక్ అనేది సమానంగా ఉందా లేదని చూసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 పార్ట్స్ని కూడా ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ క్లాత్ అనేది సమానంగా ఉందా లేదని ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవడానికి క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అయితే ఇలా మనం కట్ చేసుకున్నటువంటి హ్యాండ్స్ని తీసుకొని హ్యాండ్స్కి చంక దగ్గర మనకి జాయింట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నాకు జాయింట్స్కి వచ్చేసి ఇలా చిన్న క్లాత్లే మిగిలాయండి. ఇక్కడ నేను ఈ క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నాను. మీకు కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునేవారైతే కొద్దిగా ఎక్కువ క్లాత్ని జాయిన్ చేసుకోండి. ముందు మనం హ్యాండ్స్కి ఆ చివర ఈ చివర క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కిందన ఇలా ఈ విధంగా ఒక 1/2 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం కిందన 1/2 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ క్లాత్ అనేది మనం హెమ్మింగ్ చేసుకోవటానికి, అందుకని ఇలా ఒక 1 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మిషన్కి పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కి మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం 1 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈ కుట్టును అనేది విప్పేసుకొని అప్పుడు మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 2 హ్యాండ్స్ కదా, అందుకని ఇలా ఈ విధంగా మధ్య క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ కూడా మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి 4 వైపులా మనం క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని ఇలా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని సమానంగా కట్ చేసుకోవాలి.
ఇలా హ్యాండ్స్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోని ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతుని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫ్రంట్ లోతుని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ని చూసుకొని అప్పుడు మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్స్ దగ్గర నుంచి ఇలా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క లూజ్ దగ్గరికి ఒక 1/2 ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క లోతుని కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవారు ఫ్రంట్ లోతుని జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్రంట్ బ్యాక్ రివర్స్ అయిపోతుంది. ఇలా మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజ్ని తీసుకొని షోల్డర్స్ మధ్యలో హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. అయితే ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ లోత్ అనేది ఎటువైపు ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చూసుకొని మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మధ్యలో మనం కట్స్ని పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ అనేది షోల్డర్స్ మధ్యలో ఇలా ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ లోత్ అనేది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి. అలా చూసుకొని మన హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన నడుము దగ్గర నుంచి హ్యాండ్స్ దగ్గరికి సైడ్స్ అనేవి సమానంగా ఉన్నాయా లేదని చూసుకోవాలి. ఒకవేళ సమానంగా లేకపోతే ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడ కొద్దిగా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు క్లాత్ అనేది ఎక్కువగా అనిపిస్తే ఇక్కడ మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడ జాయిన్ చేసుకొని మరలా ఇంకొక కుట్టుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు 2 సార్లు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్కి 2 హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ క్రాస్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. అయితే దానికోసం మనం కట్ చేసుకున్నటువంటి క్రాస్ పీస్ని తీసుకొని ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాను కదా, నా క్రాస్ పీస్లు అనేవి చాలా కొద్దిగా మిగిలాయండి, వాటిని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇలా ఈ విధంగా మిగిలిన క్రాస్ పీస్ని తీసుకొని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా కార్నర్ దగ్గర మనం ఇలా ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం ఈ విధంగా పెట్టుకొని జాయిన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కార్నర్ అనేది ఒక వైపుకి పొడుగ్గా ఉంటుందండి, ఒకవైపు చిన్నగా ఉంటుంది. పొడుగ్గా ఉన్న దగ్గర ఇంకొక క్లాత్ని చిన్నగా ఉన్న క్లాత్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకొని రివర్స్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా ఈ విధంగా మనం తీసుకున్నటువంటి క్రాస్ పీసులు మొత్తాన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్రాస్ పీస్ని స్ట్రైట్గా ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు కదా, చిన్న చిన్న ముక్కలను కూడా నేను జాయిన్ చేసుకున్నానండి.
ఇలా జాయిన్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్కి రైట్ సైడ్ వచ్చి పైకి ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చి కిందకు ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం క్రాస్ పీస్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా ఈ నెక్ రౌండ్ చుట్టూ జాయిన్ చేసుకోవాలి. అలా మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీ దాకా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి. నెక్ రౌండ్ చుట్టూ కట్స్ని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ ఏదైతే మనం క్లాత్ని జాయిన్ చేసుకున్నామో ఆ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద నుంచి నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద నుంచి నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందండి, ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. అయితే ఇలా కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద క్లాత్ కూడా కట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అందుకని కొత్తగా నేర్చుకునేవారైతే కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా. ఈ క్లాత్కి మనం నెక్ రౌండ్ చుట్టూ కూడా హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. అయితే దీనికి ఒకసారి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒకసారి ఐరన్ చేసుకొని అప్పుడు హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం నెక్ రౌండ్ చుట్టూ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండు సైడ్స్ని కూడా ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని మిషన్కి పెద్ద కుట్టు పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం రెండు వైపులా కూడా సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని కొలతలు మార్క్ చేసుకొని అప్పుడు మనం సైడ్స్ కుట్లని వేసుకోవాలి.
ఇలా మనం రెండు వైపులా కూడా సైడ్స్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని కొలతల్ని మార్క్ చేసుకోవాలి. ముందు మనం ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా పట్టుకొని నడుము దగ్గర ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం షోల్డర్స్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఇలా ఈ విధంగా పట్టుకొని చంక యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా చంక యొక్క లూజ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా నడుము లూజ్ని, చంక లూజ్ని, హ్యాండ్ లూజ్ని ఈ మూడింటిని కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం సైడ్స్ కుట్లు అనేవి వేసుకోవాలి. ఇలా మనం ఒకవైపు సైడ్స్ని మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం కదా. సేమ్ అదే విధంగా రెండో వైపు సైడ్స్ని కూడా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అయితే మనం ఇలా ఈ విధంగా సైడ్స్ని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా. అయితే మనం స్టార్టింగ్లోని సైడ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు చివరన కుట్టుని వేసుకున్నాం కదా, ఆ కుట్టుని విప్పేసుకోవాలి. ఆ కుట్టు ఉంటుండగా మనం పక్కన ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటూ ఉగ్గులాగా వచ్చేస్తుందండి. అందుకని ఆ కుట్టు అనేది విప్పేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 లేదా 4 కుట్లు అనేవి వేసుకుంటాను. అలా వేసుకున్న తరువాత అప్పుడు మనం చివరిలో ఒక కుట్టును వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ యొక్క నడుము అలాగే మనం స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజ్ యొక్క నడుము సరిపోతుందా లేదని చూసుకోవాలి. చూసుకొని దానికి తగ్గట్టు మనం ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవారు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. అయితే మీరు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. వీడియో చూడాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. సైజుని మార్క్ చేసుకొని కుట్టుకున్న తర్వాత పక్కన ఇంకొక 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన క్లాత్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.